వెల్కమ్ టు సీ న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమమే కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతల హెచ్చరిక. సౌభాగ్య వ్రతానికి భారీగా తరలివచ్చిన మహిళలు, ఘనంగా పాత సోమలమ్మ జాతర మహోత్సవాలు. జక్కంపూడి ర్యాలీకి పోటెత్తిన యువత, ఉత్సాహంగా కార్యకర్తలతో యువత పోరు. P4 సర్వేలో పాల్గొని సమాచారం అందించండి. జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మార్గని భరత్. యువత భవిష్యత్తులను, వారి జీవితాలను నాశనం చేసేలా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి తానేటి వనిత, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గని భరత్రామ్, పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు సత్య సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, ఇతర నాయకులు ర్యాలీగా బొమ్మూరులో ఉన్న జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే పాలనలో ఘోరంగా వైఫల్యం చెందింది అని విమర్శించారు. ప్రజలు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. చంద్రబాబు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు హామీలు అమలు చేయడంలో చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ చినరాముడికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి గ్రామ దేవత శ్రీ పాత సోమలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ సతీ సమేతంగా బుధవారం సోమలమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో బుధవారం సౌభాగ్య వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ సౌభాగ్య వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల అదనపు ఎస్పీలకు ఆలయ అర్చకుడు చంద్రమౌళి, గణేష్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గొర్రెల సురేష్, ఉత్సవ కమిటీ సభ్యులు వారికి దుశ్శాలువ జ్ఞాపికతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారు మాట్లాడుతూ రాజమండ్రి గ్రామ దేవత పాత సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ఈ సోమలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆకాంక్షించారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అని కోరారు. అర్చకుడు చంద్రమౌళి, గణేష్ మాట్లాడుతూ మహిళలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు పుర వీధుల మీదుగా సాగుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు 117 కేజీల లడ్డు వేలంపాట నిర్వహిస్తారని తెలిపారు. ఓం గం శ్రీం గజానూర్పగృణాయ నమః. ఓం గం శ్రీం హేరంబ గం శ్రీం సర్వసిద్ధి. 2 అగరవత్తులు వెలిగించి స్వామికి ధూపం చూపించండి. వెలిగించిన తర్వాత ఒక చిన్న అరటిపండు పక్కన పెట్టుకుని సోమలమ్మ తల్లి, గ్రామదేవత సోమలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 4వ రోజు సౌభాగ్య వ్రతం. మహిళలంతా వచ్చి ఇక్కడ చక్కగా పూజలు చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందంటే ఈ తల్లి మహాదయ వల్ల జరిగింది. ఒక మంచి దేవాలయ నిర్మాణంలో సహకరించిన అందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తూ సురేష్ గారి నాయకత్వంలో, గొర్రెల సురేష్ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం వేడుకగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ విజయవంతం చేస్తున్న దాతలకి, భక్తులందరికీ కూడా శుభాభినందనలు. ఆ తల్లి దీవెనతో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా పరిశుభ్రమైన నగరంగా మనం తీర్చిదిద్దుకోబడాలి. అందరూ సస్యశ్యామలంగా పంటలు ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు లేకుండా ముందుకు నడవాలని ఆశిద్దాం. ఈ గ్రామ దేవత మేము దర్శించుకోవటం చాలా పూర్వజన్మ సుకృతం. రాజరాజ నరేంద్రుడి టైం నుంచి ఈ యొక్క గుడి యొక్క విశిష్టతను తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 5 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి. పౌర్ణమితోటి ముగుస్తాయి. ఇక్కడున్న లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా అమ్మవారంటే చాలా ప్రీతి మరియు నమ్మకం. కోరిన కోరికలు తీరుస్తుందనే నమ్మకంతో వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని సేవించడం జరుగుతుంది. నాకు కూడా ఈ భాగ్యాన్ని కలుగు చేసినందుకు ఆలయ కమిటీకి మరియు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మా కుటుంబం మీద మనసావాచి అమ్మవారిని నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సోమాలమ్మ దేవతాయే నమః. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు, అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈ రోజున విశేషంగా సౌభాగ్యవ్రతం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే, ఒక బ్యాచ్ మాత్రమే చేసేటువంటి వ్రతం ఇది. ఆడవాళ్ళు సౌభాగ్యం కోసము చేసుకునేటువంటి వ్రతము ఈరోజు జరుగుతున్నది. అలాగే అలంకారాల్లో భాగంగా ఇవాళ సౌభాగ్యలక్ష్మి అలంకారం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి ఇక్కడ అమ్మవారికి సౌభాగ్యవ్రతంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాలు పొందుతూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి చేయించుకోవడం జరుగుతుంది. తదుపరి సాయంత్రం అనేక విశేష కార్యక్రమాలు ఉన్నాయి. మరుసటి రోజు రేపు ఆఖరి రోజు కావున రేపు ఉదయం అమ్మవారికి 4 గంటలకి పంచామృతాభిషేకము, అలాగే విశేష ఫలాలతోటి, రసాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి వివిధ వినోద కార్యక్రమాలతోటి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ యొక్క జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి 117 కేజీల యొక్క లడ్డూని నివేదన చేసి ఆ లడ్డూని రేపు సాయంత్రం 6 గంటలకి వేలం వేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క వేలంపాట్లో పాల్గొని అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాలకి అందరి యొక్క సహాయ సహకారాలు అందించి అమ్మవారి అనుగ్రహం పొందుతారని మరీ కోరుచున్నాము. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు సాధించడానికి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా అదే ఉద్యమ పందా కొనసాగిస్తూ రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు అండగా నిలబడేందుకు యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది అని జకంబూడి రాజా అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆడంబరాలకు దూరంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా, రీజనల్ విభాగం కోఆర్డినేటర్ జకంపూడి గణేష్ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో భాగంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక దాన్వైపేటలో ఉన్న జకంపూడి నివాసం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా ఉత్సాహంగా బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకుంటుంది అని, కానీ వైసీపీ మాత్రం జగన్ పిలుపు మేరకు బాధితులకు అండగా పోరాటం చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో యథావిధిగా చంద్రబాబు మళ్లీ మోసాలకు తెరతీశారని, ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి అంటూ యువతను నమ్మించి నట్టేట ముంచారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత తరపున వైసీపీ తన గళం వినిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, జేకే అరుణ్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధిత వర్గాల కోసం ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా అదే బాధిత వర్గాల కోసం పోరాడేటటువంటి కార్యక్రమం చేపడుతూ ఉంది. ఏదో కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచిపెట్టుకునేటట్టు కాకుండా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం యథావిధిగా 2014 నుంచి 19లో మోసం చేశారో అదే రకమైనటువంటి బాణిని మళ్ళీ ఈ టర్మ్లో కూడా కంటిన్యూ చేస్తూ ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలను ఇచ్చారో వాటిని పూర్తిగా గాలి కొదిలేయడం, ముఖ్యంగా యువతకి, విద్యార్థులకి తీరనటువంటి అన్యాయాన్ని చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి.
గలమెత్తాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ యువత పోరు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, విద్యార్థులకి యువకులకి న్యాయం జరిగేటట్టుగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లాలో P4 సర్వే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ సర్వే నిర్వహిస్తున్నట్లు ఇప్పటి వరకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి పనిచేయడం జరుగుతుంది అని కలెక్టర్ పి ప్రశాంతి ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇందులో ప్రజలని కూడా భాగస్వామ్యం చేసుకోవాలి అని ఈ కార్యక్రమంలోనే జిల్లాలోని పేదల్లో పేదల్ని గుర్తించి వారి తలసరి ఆదాయం పెంచే ప్రయత్నం, వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని వారు ఏ పని చేస్తే ఆదాయం వస్తుంది అనే అంశాలని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ఈ సర్వే చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు. ఇందు నిమిత్తం ఆ గ్రామంలో ఎవరైతే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారో గుర్తించి వారి సహకారం తీసుకోవడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం సచివాలయ సిబ్బంది అందరినీ సర్వేలో పాల్గొనడం, వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది అని, ప్రజలందరూ ఈ సర్వేలో పాల్గొని తగిన సమాచారం అందించాలి అని కోరారు. మీ తోటి వారి అభివృద్ధి కోసం ఆసక్తి కలిగి ఉన్నారో వారు సర్వే చేసి సిబ్బందికి తగిన సహకారం అందించి మీ అంగీకారం తెలియచేయడం జరగాలన్నారు. జిల్లా ప్రజలందరూ సర్వే సిబ్బంది P4 సర్వే వివరాలు, PGRS సర్వే వివరాలు తెలియచేసి మరింత మెరుగైన పరిపాలన అందించే ప్రయత్నంలో భాగస్వామ్యులు కావాలి అని ఆకాంక్షించారు. జిల్లాలో 133,548 గృహాలని 502 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న 3,408 సచివాలయాల సిబ్బంది ఈ సర్వేలో పాల్గొనడం జరుగుతున్నట్లు తెలిపారు. నమస్కారం. P4 సర్వే అనేది ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. P4 సర్వే అంటే మీకు అందరికీ తెలిసిందే, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. సో ఇంతవరకు మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు పీపుల్స్ పార్టిసిపేషన్ కూడా ఇంక్లూడ్ చేసుకొని చాలా ప్రాజెక్ట్స్ తీసుకురావాలని, ఈ క్రమంలో ప్రతి గ్రామంలో కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని వాళ్ళ ఇన్కమ్ తలసరి ఆదాయం పెంచే విధానం ఎట్లా అని, అలానే వాళ్ళకి ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బాగుంటుందా అనేది కూడా మనం చూసుకుంటూ ఆ కార్యక్రమాల్లో ఆ గ్రామంలో ఎవరైతే బెటర్గా ఉన్నారో, బెటర్ ఎకనామికల్ స్టాటస్లో ఉన్నారో వాళ్ళ సహకారం కూడా తీసుకోవడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని గురించి మనము సెక్రటేరియట్ స్టాఫ్ అందరినీ కూడా డిప్లాయ్ చేసి సర్వే చేస్తున్నాం. సో అందరు కూడా ఈ సర్వేలో పాల్గొనండి. అండ్ మీ విల్లింగ్నెస్, ఎవరైతే మీ తోటి వాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటున్నారో మీ విల్లింగ్నెస్ని సర్వే చేసిన వాళ్ళతో పంచుకోండి. ఈ సర్వే ఎక్స్క్లూజివ్గా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంకా బెటర్గా చేయడానికి, వాళ్ళకి మంచి లైవ్లీహుడ్స్ ట్యాగ్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి ప్రమాణాలని అట్లానే విద్యా స్థితి ప్రమాణాలని పెంచడానికి మాత్రమే. సో దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి త్వరగా మనం ఈ సర్వే కంప్లీట్ చేసుకున్నట్టుగా చేయాలి. దీంతో పాటుగా మనం ఏదైతే PGRS చేస్తున్నామో, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ చేస్తున్నామో, ప్రతి మండే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కానీ అదర్వైజ్ మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే కొందరు CMO గ్రీవెన్సెస్ కూడా వెళ్తున్నారు. ఇలా గ్రీవెన్సెస్ వెళ్ళిన వాళ్ళని వివిధ స్థాయిలో రిడ్రెసల్ కూడా అవుతుంది. కొన్ని మండల్, డివిజన్, డిస్ట్రిక్ట్ లెవెల్లో. అలా రిడ్రెస్ అయిన వాళ్ళందరికీ కూడా మరలా అగైన్ సెక్రటేరియట్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రీవెన్స్ రిడ్రెసల్ చేసే విధానం వాళ్ళకి సంతృప్తికరంగా ఉందా లేదా, అధికారులు వాళ్ళతో మాట్లాడారా లేదా, అధికారులు వచ్చి ఫీల్డ్ స్టడీ చేశారా లేదా అనేది వాళ్ళు కనుక్కోవడం కూడా జరుగుతుంది. అందులో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఆ సర్వేని కూడా PGRS సర్వేని కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుచు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక మార్గాని ఎస్టేట్ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు అడపా శ్రీహరి, నక్కా శ్రీ నగేష్, పోలు విజయలక్ష్మి, వాసంశెట్టి గంగాధర్రావు, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, కానుబోయిన సాగర్, మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా భరత్రాం మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి
జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూశామని అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారని అన్నారు. అయితే అబద్ధపు ప్రచారంతో మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడికి కూడా అరణ్యవాసం తప్పలేదని, ప్రస్తుతం మనకి కూడా అరణ్యవాసమేనని వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అనంతరం ఇక్కడి నుండి యువత పోరు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీతో కలెక్టరేట్కు బయలుదేరి వెళ్లారు. పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తండ్రి ఆశయాల్ని ముందరికి తీసుకెళ్ళాలి, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టాలి, రాజన్న రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలి అని మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం అంతా కూడా చూసాము. గడిచిన 5 సంవత్సరాల్లో మనకందరికీ కూడా తెలుసు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశారు. ఇది కూడా మనకు వనవాసం పీరియడ్ లాగా మన అందరం కూడా భావించి, మన అందరం కూడా రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకమైతే అబద్ధాలతో ఇవాళ అధికార పీఠం మీద కూర్చున్నారు, కేవలం అబద్ధాలు మాయమాటలు చెప్పి ఇవాళ అధికార పీఠం మీద కూర్చున్నారు. మన అందరం కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వానికని మరి తెలియపరుస్తూ, మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ జెండా ఆవిష్కరణ ప్రారంభించుకుని, కేక్ కటింగ్ చేసుకుని, యువత పోరుకి మన అందరం కూడా సిద్ధమైన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. మంగళవారం సాయంత్రంతో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అతడు నాటకీయ పరిమాణాల మధ్య కేంద్ర కారాగారానికి చేరుకుని లొంగిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలను దూషించిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల ఆయన బెయిల్ పొందారు. ఇందుకోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు నిర్ధారించారు. నకిలీ పత్రాలతో ఈ నెల 1న బోరుగడ్డ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు. నకిలీ వైద్య ధృవపత్రంతో బురుడి కొట్టించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు ఏపీ హైకోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ గతంలో పొందిన మధ్యంతర బెయిల్ను పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నానికి చెక్ పెట్టింది. మధ్యంతర బెయిల్ని పొడిగించే ప్రసక్తే లేదని, గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల్లోపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నైలో ఉన్న ఆయన హుటాహుటిన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకొని బుధవారం ఉదయం 6:30 సమయంలో లొంగిపోయాడు. రాజమహేంద్రవరం సోమలమ్మ గుడి వీధిలో ప్లాస్టిక్ వస్తువులు నిల్వ చేసిన ఓ గోదాముపై తారాజువ్వపడి మంటలు వ్యాపించి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక శాఖ ఏడీఎఫ్ఓ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ పక్క వీధిలో హర్షిత ఎంటర్ప్రైజెస్ పేరుతో ప్లాస్టిక్ గొట్టాలు, నీటి డ్రమ్ములు తదితర వస్తువులు నిల్వ చేసిన గోదాము ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న పాత సోమలమ్మ అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించారు. ఊరేగింపులో బాణసంచా కాల్చారు. ఓ తారాజువ్వ కాస్త గోదాం ఆవరణలో కొబ్బరి చెట్టుపై పడింది. ఎండిన ఆకుల ద్వారా మంట కాస్త కింద ఉన్న ప్లాస్టిక్ గొట్టాలను తాకింది. మొత్తం ప్లాస్టిక్ వస్తువులకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, భారీగా ఆస్తి నష్టం జరిగింది అని అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు. నా పేరు మార్టిన్ లెదర్ కింగ్ అండి, DDRF రాజమండ్రి. ఈరోజు పాత సోమలమ్మ గుడి దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ టబ్స్, డ్రమ్స్ ఉన్నటువంటి షెడ్ ఒకటి ఫైర్ అయిందండి. అది ఇంకా ఎలా జరిగింది ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ప్రస్తుతానికి ఫైర్ అయితే కంట్రోల్ అయింది. రాజమండ్రి, ఇన్నిస్పేట, ఆర్యాపురం ఫైర్ స్టేషన్లో పిలిపించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కొవ్వూరు బండి కూడా వచ్చిందండి. కొవ్వూరు నుంచి కూడా అంటే సీరియస్ కండిషన్ అనుకున్న ఉద్దేశంతో ఏంటంటే ప్లాస్టిక్ ఎక్కువ కాలుతుంది కనుక 3వ వెహికల్ కూడా పిలవడం జరిగిందండి. 3 వెహికల్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫైర్ అయితే మన కంట్రోల్లో ఉందండి. అది
ఇంకా లాస్ అన్నది ఏంటన్నది, లేకపోతే ఫైర్ ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు పూర్తి కంట్రోల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. ఇది సరిపోతుందండి, 2 వెహికల్స్ సరిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఎందుకన్నా మంచిది ఫర్దర్ దీనికోసం చెప్పని కొవ్వూరు వెహికల్ కూడా పిలిపించడం జరిగిందండి. ఇప్పుడు 3 వెహికల్స్ ప్రస్తుతానికి ఇక్కడ మన కంట్రోల్లో మన దగ్గర ఉన్నాయండి 3 వెహికల్స్. ఇప్పుడు ఆల్రెడీ 2 వెహికల్స్ పనిచేస్తున్నాయి. అవసరం వస్తే 3 వెహికల్ కూడా కంటిన్యూ చేస్తామండి. మంటలన్నీ అదుపులోకి వచ్చినాయండి. మొత్తం లోపలికి రూమ్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా ఎంట్రీ అయ్యారు. ఫైర్ అయితే కంట్రోల్లో ఉందండి. ప్రాణ నష్టం లేదు. ఒక ఆస్తి నష్టం అనేది ఎంత అనేది కొంచెం వానర్ గారు ఎవరైనా వస్తే దాన్ని బట్టి చూసి మేము అంచనా వేసుకొని ఇస్తామండి. ఇప్పుడు ఫైర్ అటెండెంట్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు ఇదే స్పాట్లో ఇష్యూ చేసేస్తాం. వానర్ గారు ఎవరుంటే వానికి కూడా దాన్ని బట్టి లాస్ ఎంత చూసుకొని దాని ప్రకారం సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసేస్తామండి. మేము బయట ఉన్నామండి. ఇది 7:30 ఆ టైంలో మరి ఫైర్ అవుతుందని మా కుర్రోడు ఫోన్ చేశాడు. ఇక్కడికి వచ్చరికి మొత్తం అంటుకుపోయిందండి. ఫైర్ ఇంజిన్ కూడా వచ్చరికి కూడా మొత్తం జీరో అయిపోయిందండి. 30 నుంచి 40 లక్షల రూపాయల ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయండి, సరుకు, హౌస్ హోల్డ్ ఐటమ్స్, బకెట్లు, డస్ట్బిన్స్, టబ్స్. అది గత 15 సంవత్సరాలు బట్టి ఇక్కడే మనం బిజినెస్ చేస్తున్నామండి. ఇక్కడ అరిస్తా ఎంటర్ప్రైజెస్ అనేది మా షాప్ అండి డౌన్లో. ప్లాస్టిక్ ఐటమ్స్ సార్, బకెట్లు, టబ్బులు, డస్ట్బిన్స్, మిల్క్ క్యాన్స్, గమేలాలు, హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఇంట్లోకి సంబంధించిన హౌస్ హోల్డ్ ఐటమ్స్ అండి. సుమారు ఎన్ని గంటలకు జరిగిందండి, ఎలా జరిగిందని? ఇది ఎలా జరిగిందనేది నాకు తెలియదు సార్. నేను బయట ఉన్నాను. కుర్రోడు ఫోన్ చేశాడు 7:30 ఆ టైంలో సార్. లోపల ఎవరు లేరండి. లేదు, 30-40 లక్షల వాల్యూ ఉంటుంది సార్. సార్ పానకాలరావు అండి. మా ఫరం పేరు అరిస్తా ఎంటర్ప్రైజెస్ అండి. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యంలో త్యాగరాజ నగర్లో 74వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ సంగీత వార్షికోత్సవాలు 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాడ్రేవు వెంకట నరసింహారావు, చెల్లాయమ్మ పుణ్య దంపతుల సంస్మరణగా కుమారులు వాడ్రేవు వెంకటరమణారావు, డాక్టర్ వికే రాజు, వారి సోదరీమణులు చింతలూరి మాణిక్యాంబ, సాంబ శివరావు పుణ్య దంపతులు స్మరణగా వారి కుమారులు చింతలూరి సుందర వెంకటరావు, విశ్వనాథం, సూర్యప్రకాష్ రావు సంస్మరణగా ఆయన సతీమణి విశ్వనాథం, మీనాక్షి కుమారుడు వివిఎస్ కృష్ణారావు వితరణతో మంగళవారం సాయంత్రం సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విశాఖపట్నానికి చెందిన రమ్య కిరణ్మయ్ గాత్ర కచేరీ ఆద్యాంతం ఉత్సాహంగా జరిగింది. పంతుల సాకేత్ వయోలిన్, మంగళగిరి శ్రీధర్ మృదంగం, సరస్వతుల హనుమంతరావు గానంతో ఈ గాత్ర కచేరీకి సహకరించారు. గౌరవ అధ్యక్షుడు వాడ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ చింతలూరి సుందర వెంకటరామారావు, వైస్ చైర్మన్ జూపూడి వెంకటరమణారావు, వైస్ చైర్మన్ ముత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జ్యోతుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలం రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం, భాస్కర్ రామ్, ట్రెజరీ వి కృష్ణకుమారి, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ నెల 17వ తేదీ నుండి జరిగే 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలి అని టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు డాక్టర్
గోరంట్ల రవిరామ్ కిరణ్ సూచించారు. 10వ తరగతి పరీక్షా సమయం ఆసన్నమవుతున్న సందర్భంగా బుధవారం బొమ్మూరు జీపీఆర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఆయన రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి శివసత్యప్రసాద్ సౌజన్యంతో పరీక్ష అట్టలు అందజేసి విద్యార్థులను ఆశీర్వదించారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం కావాలి అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం నరసింహారెడ్డి, కమిటీ చైర్మన్ పితాని రాజు, కామిని భాస్కర్, భీమరశెట్టి రమేష్, పలివెల సత్యనారాయణ రాయుడు, సునీల్, కంటిపూడి బాబీ, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, కంచర్ల లక్ష్మి, రాయుడు అలేఖ్య, నర్సీపూడి రంగా, పిసిని రమణ, గురాన రాంబాబు, సాంబారి సతీష్, జగిలింగి దుర్గా, ఆశ్లేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ కేంద్రం, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నిర్వహించే మాత శిశు సంరక్షణ పథకంలో భాగంగా సీతానగరం కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో 188 మంది గర్భిణీలు, బాలింతలు, 112 మంది 0 నుండి 3 సంవత్సరాల వయసు కలిగిన వారు, డాక్టర్ ఏ వేణుమాధవి, డాక్టర్ ఎస్ మణికంఠ, డాక్టర్ చైతన్య వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్, స్వామి ప్రజ్ఞానందజీ మహారాజ్, కస్తూరిబా గాంధీ ఆశ్రమ ప్రతినిధి సుశీల రామారావు, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, రామకృష్ణ మిషన్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ పౌష్టికాహార కిట్ల ద్వారా వారి ఆరోగ్యం మరింత సంరక్షణకు వీలవుతుంది అని పేర్కొన్నారు. ఇప్పుడు 1700 మంది పైన అయింది. ఇక్కడ 300 వస్తారని అన్నారు, కానీ ఇక్కడ 100 మందే ఉన్నట్టుగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వస్తే అన్నీ మీకు ఈ సద్వినియోగం చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం. ముఖ్యంగా మాత తల్లి గర్భిణీ స్త్రీ మీరందరికీ మంచి పిల్లాడు పుట్టాలని ఉంటుంది, పుట్టిన పిల్లలు బాగుండాలని ఉంటుంది, మంచి ఉత్తముడిగా ఎదగాలని ఉంటుంది. దానికి తల్లిలు ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మంచి పుస్తకాలు చదవడం, మంచి విషయాలు వినడం, మంచి చూస్తూ ఉండడం ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా మంచిగా తయారవుతాడు. మీకు ఫోటోలో 3 కూర్చొని ఉన్నారు. రామకృష్ణ పరమహంస పేరు విన్నారో చాలామంది తెలియకపోవచ్చు. శారదాదేవి ఆ ధర్మపత్ని. పక్కన స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పేరు అందరూ వినే ఉంటారు. స్వామి వివేకానంద స్వయంగా ఏం చెప్పారంటే, ఆయన గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎలా ఉండేదంటే ఎప్పుడు పూజ, ప్రార్థనలు, భగవత్ ప్రార్థనలు చేస్తూ అలా నోములు, వ్రతాలు మోసి భగవత్ ప్రార్థన చేయడం వల్ల నేను జన్మించాను అని అంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమమే, కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతల హెచ్చరిక. సౌభాగ్య వ్రతానికి భారీగా తరలివచ్చిన మహిళలు, ఘనంగా పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. జక్కంపూడి ర్యాలీకి పోటెత్తిన యువత, ఉత్సాహంగా కార్యకర్తలతో యువత పోరు. P4 సర్వేలో పాల్గొని సమాచారం అందించండి. జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు, వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మార్గని భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.